అందుకే అందులో కొంచెం కలగలాడుతున్నాయి మొహాలు. అయితే అది అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో అనేక బాధలు అనిపించిన తర్వాత కొత్తగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం కాదు కానీ ముఖ్యమంత్రి పాతవారే, ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి. కనీసం ఈ ప్రభుత్వం వల్ల మనల్ని సాధించుకుంటామనే విశ్వాసం మనలో మనకు కలగాలి. ఎందుకంటే గతంలో మనము తీసుకున్నాం ఆ ప్రభుత్వంలో. అయితే 5 సంవత్సరాల కాలంలో మనం ఏమీ సాధించుకోలేకపోయినా ఉన్న వారికి కోరుకున్నాం. కాబట్టి ఇప్పుడు మీ అందరికి కూడా మనందరికి కూడా సంఘం పైన విధమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ సంఘం ఖచ్చితంగా మనం సాధించబడుతుంది. ప్రతి సామాన్య కార్యకర్త కూడా ఈరోజు అనుకుంటున్నాడు. నాకు కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే కనీసం ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అవకాశం మాత్రం ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా మనం కాదన్నాడు. అయితే నేను సంఘం తరఫున నేను ఎక్కడున్న సంఘం అంటే నాకు చాలా ఇష్టం. ఈ సంఘమే కాకుండా వేరే నేను కూడా ముఖ్యమంత్రి గారు 24 మార్చి 24 తేదీ కాబోయే ముఖ్యమంత్రి గారిని మేము కలిశాం. సార్ మేము ఈ 5 సంవత్సరాలు సర్వనాశనం చేయాలి సార్. ప్రశాసనలు ఉన్నవన్నీ పోగొట్టుకున్నాం. కొత్త వాటిని ఉన్నదాన్ని కన్నా ఎక్కువ ఇస్తారని అన్ని మేము పోగొట్టుకున్నాం సార్. మేము అని చెప్పడం జరిగింది. కరుమధ్య మరి 2018 నుంచి మాకు రావాలి సార్. ఒక్కొక్కరికి 55 లక్షల ఉంది సార్ మాకు రావాల్సింది. మరి అసలు పాఠం ఉంది, టీఆర్సీ పోయింది, ఇవన్నీ పోయినాయని చెప్పాము. రాబోయే ముఖ్యమంత్రి అప్పుడు మార్చి మనం ఈ దరిద్రాన్ని పోగొట్టుకున్నాము. దానికోసం మీరు సహకరించండి. నాకు మనం వచ్చిన తర్వాత మీతో కలిసి అందరితో కలిసి మాట్లాడి ఉద్యోగ ఉపాధ్యాయ కార్పొరేషన్తో మాట్లాడి అన్ని కూడా మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు ఆ రోజు. అయితే ఇంకా అవకాశం రాలేదు కలవడానికి. వస్తే ఇవన్నీ మొత్తం కూడా ఏదో పెట్టాం. ఎందుకంటే చాలా నష్టపోయినా మనం. నేనంటే ఇప్పుడు కోరుకునేది ఏంటంటే ఆశ మనలో ఉంది. ఇప్పుడు అన్ని సాధించుకున్నాం ఆశ ఖచ్చితంగా కూడా సాధించుకుంటాము. ఇమీడియట్ గా అసలు రిజర్వేషన్ 7 10 12 15 డిఆర్ఏ మనం ప్రజలు చేయడం బాగుండదు. ఆయన ఇస్తాడు, ఆయన కోర్టులు ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడు. అయితే అంజనేయులు వేస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మరి మిగతా టీఆర్ఎస్ రివర్స్ అయిపోయింది. మంది ఒక అనామలీస్ కమిటీ నందు ఏర్పాటు చేయలేదు కదా ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి అవగాహన వల్ల అనామలీస్ కమిటీ లేదు. 11 టీఆర్ఎస్ అంటే అనామలీస్ కమిటీలో రెక్టిఫై చేసుకోవాలి. అవన్నీ రెక్టిఫై చేసుకున్న తర్వాతనే మనం నెక్స్ట్ టీఆర్ఎస్ పోతాం మామూలుగా తెలుగుగా. అయితే అటువంటి అనామలీస్ కమిటీ వేరే లేదు. కాబట్టి ఇప్పుడు అనామలీస్ కమిటీ మనం వేసుకోలేదు. కానీ ఇప్పుడు మనం అధ్యక్షులను చెప్తున్నాను, 70 సంవత్సరాల నుంచి మనం రేషన్ కార్డు ఉంది. 10% తీసుకుంటాం తప్పకుండా. మనం ఇప్పుడు 65కే రేషన్ కార్డు అడగా. ఎందుకుంటున్నారంటే 65, 70, 75 మాత్రమే పెన్షన్ చాలా మంది పెరుగుతారు. గవర్నమెంట్ కూడా లాస్ అయినా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే 80 నుంచి ఇచ్చే రేషన్ కార్డు గవర్నమెంట్ రాదు, చాలా మందికి రాదు. వాళ్ళ పేరు 20, 25, 30, 40, 50, 100 అంటారు. అందరూ 5 రావు. వచ్చేటప్పుడు కూడా 70, 75 అబ్బమంటే. ఎందుకంటే గత నాయకులు గత అనుభవం కానీ చాలా మేధావులు గత ప్రభుత్వంలో తగ్గించాడు. ఎక్కువ చదువున్నారు కాబట్టి ఇది తగ్గించాలి. 80 నుంచి ఊరు కాబట్టి అలా ఎంత పెట్టారు. అంత ఆర్థిక నిపుణులు గతంలో. కాబట్టి ఈ ప్రభుత్వంలో మనం ఖచ్చితంగా 65 కూడా మనము 10% తీసుకోవాలా, 70కి 15 తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో తెలంగాణలో 75, 10% యాక్చువల్ మనం వస్తాను. మనం దాన్ని కంపేర్ చేయలేదు. ఎందుకంటే గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసారు కాబట్టి మీరు అక్కడ కూడా ఇస్తున్నారు సార్. తెలుగు మాట్లాడే వాళ్ళు మనం ఉండాలి కాబట్టి అక్కడ 15 ఇచ్చినప్పుడు మాకు కూడా
70-15 65% పెడితే బాగుంటుందనే ఆలోచన మనం బాగుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి అనేక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలే కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. మిగతావన్నీ ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటుంది. ప్రత్యేకించి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇంపార్టెంట్. మిగతావన్నీ కూడా ఎట్లా సాధిస్తాం. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సాధించగలిగితే మనం గణ్యం. ఈరోజు ఎప్పుడో మనం కట్టేటప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు ఈరోజు ప్యాకేజీలో. మరి ఈరోజు దాన్ని మనము రీఇంబర్స్మెంట్ దాన్ని 10 లక్షలు తెచ్చుకోలేదు. ఎందుకంటే ఒక బైపాస్ అంటే జరిగితే ఈరోజు 7 లక్షలు అవుతుంది. మనం 2 లక్షలు ఏ పని కాదు. డబ్బు మనం కడుతున్నాం ప్రీమియము, కానీ మనకు అదే 2 లక్షలు ఎప్పుడో ఇచ్చే 2 లక్షలు ఇస్తామని కూడా దాన్ని మనం ఎన్హాన్స్ చేసుకోలేదు. కానీ దానికి ఎత్తి పట్టుబడి రీఇంబర్స్మెంట్ 10 లక్షలు తెచ్చుకుంటే కొంతవరకు మనం సంపూర్ణ ఏది ఏమైనా కూడా ఈహెచ్ఎస్ మేము అడిగాం. మనకు కార్పొరేషన్ పెట్టండి సార్, మాకు ఈ ఈహెచ్ఎస్ బదులు కార్పొరేషన్ పెట్టేసి మీరు 1000 కోట్లు అందులో పెట్టేస్తే మేము దాంతోనే మీకు ఇబ్బందులు, గవర్నమెంట్ ఇబ్బందులు, మాకు ఇబ్బందులు, ఈహెచ్ఎస్ అనేది బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. దానికి శుభంగా ఉన్నారాయన రాష్ట్ర కూడా దాన్ని మాట్లాడగలుగుతారని ఈ మన సంఘం. కాబట్టి అనేక సమస్యలు చాలా మంది కాదు పెద్దలు, ఎందుకు టైం కూడా చాలా తక్కువ ఉంది. ప్రధానంగా ఈహెచ్ఎస్ రీఇంబర్స్మెంట్, తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంయుక్తం ఇప్పుడే ప్రధాన కార్యదర్శి చెప్పారు. ఎందుకంటే మన సర్వీస్ అసోసియేషన్ కాదు కాబట్టి మనకి ఇవ్వడానికి వీలు ఉండదు. అయినా కూడా మనకు రావడానికి వాళ్ళు ప్రకటించడం కూడా హాజరు కావాలని చెప్పని మరి అయితే మనకి అనుకూలంగా మాట్లాడడానికి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మైటీ ఆర్గనైజేషన్ మన పెన్షన్స్ అసోసియేషన్. ఇప్పుడు గతంలో మైటీ ఆర్గనైజేషన్ ఏపీ చూసాం. ఈరోజు మైటీ ఆర్గనైజేషన్ మనమే 3,50,000 మంది పెన్షన్ ఉంటాం. వయసు పోయిన వాళ్ళకి కావచ్చు, కానీ మనమే ఈరోజు బలమైన సంఘం అందే. కాబట్టి మన సంఘం అంటే ధనమూల నిధం జగత్. డబ్బు ఉంటే తప్ప సంఘాలకు మనం ఉండదు. ఆ డబ్బు మనం ఏ విధంగా మన సంఘాలను నడుపుకోవాలా, ఆ డబ్బు ఏ విధంగా మన సంఘానికి రావాలా అనే ఆలోచనతో మనం ముందుకు పోవాలా. సంఘంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి సభ్యుడు కూడా ప్రయత్నం చేసి మనం ఫైనాన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలా. ఈరోజు 500 మెంబర్షిప్ ఉంది. కొంతమంది ఇచ్చేవాళ్ళు డొనేషన్ కూడా ఇస్తారు మనం అడిగితే. అంటే సంఘం పని చేస్తాంటే సభ్యులు ఎక్కడికైనా వస్తారు. సంఘాలు పని చేయకపోతే